అంజలి టీవీ. అది ఒక పాత పెంకుటిల్లు. ఉదయం 4 గంటల సమయంలో పెరట్లో ఇంకా చీకటి పూర్తిగా విడిపోలేదు. చలికి గజగజ వణుకుతూ అంజలి బావిలో నుంచి నీళ్లు తోడుతోంది. ఆమె చేతులు కాయలు కాసి ఉన్నాయి. బావిపైన పక్కన ద్వీపం కింద పుస్తకం పెట్టుకొని చదువుకుంటూ నీళ్లు తోడుతోంది. పక్కనే పెద్ద కుప్పలా పేరుకుపోయిన అంట్ల గింటల్ని చూసి నిట్టూరుస్తుంది. అప్పుడు అంజలి తనలో తాను, దేవుడా, ఈరోజు బయాలజీ ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆ బొమ్మలేయడం ఇంకా పూర్తి కాలేదు. ఈ అంట్లు దోమడం ఎప్పుడవుతుందో, నేను కాలేజీకి ఎప్పుడు వెళ్తానో. అంతలోనే ఇంటి వరండాల నుంచి దగ్గు శబ్దం వినిపిస్తుంది. మేనత్త కాంతం చేతిలో వేపపుల్ల పట్టుకొని నిద్రమత్తులో ఉన్నా కూడా కళ్లల్లో కోపం నింపుకొని బయటకొస్తోంది. ఏమే అంజలి, తెల్లారి కోడి కూసి గంటవుతోంది, ఇంకా ఆ బావి దగ్గరే ఉన్నావా? ఆ నీళ్లు దొడ్డం అయ్యిందా, లేక ఆ బావిలో దూకే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా? అంజలి ఉలిక్కిపడి పుస్తకం వెనక్కి దాస్తూ, లేదత్తయ్యా, నీళ్లు దొడ్డం అయిపోయింది. ఇప్పుడు గిన్నెలు తోమేస్తున్నాను. రాత్రి మీరు మావయ్య తిన్న కంచాలు ఎండిపోయినాయి కదా, నానబెట్టి తోముతున్నాను. అయిపోవచ్చిందత్తయ్యా. ఓహో, ఎండిపోయి ఉన్నాయా? మహారాణి గారు రాత్రి ఏం చేస్తున్నారు మరి? తిని తొంగున్నారా? ఏది ఆ చేతిలో ఏముంది? వెనకేం దాచావు? అంజలి భయంతో వణికిపోతూ, ఏం లేదత్తయ్యా. కాంతం అంజలి చేతిలో ఉన్న పుస్తకాన్ని బలంగా లాక్కుంటుంది. ఏం లేదా? మరిదేంటే? చదువు చదువు చదువు. ఈ దరిద్రపు చదువు వల్లనే మా బతుకులు ఇలా తాగలంటే. పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని చక్కబెట్టమంటే ఈ పుస్తకాలు పట్టుకుని ఏడుస్తావా? ఈ పుస్తకం ఉంటేనే కదా నీకు అధ్యాస ఉండేది. అలా అంటూ కాంతం ఆ పుస్తకాన్ని మడిచి పక్కనే మండుతున్న పొయ్యిలో పడేయడానికి చేతుతుంది. అంజలి గట్టిగా అరుస్తూ, వద్దత్తయ్యా, అత్తయ్య, మీ కాళ్ళు మొక్కుతాను, ఆ పుస్తకం కాల్చకండి. ఈరోజు ప్రాక్టికల్స్ ఉన్నాయి అత్తయ్య. అది లేకపోతే సార్ నన్ను క్లాస్లోకి రానివ్వరు. ప్లీజ్ అత్తయ్య, ఆ ఒక్క పుస్తకం ఇవ్వండి. మిగిలిన పనులని ఇప్పుడే చేసేస్తాను. క్లాస్లోకి రానివ్వకపోతే చదువు మానే, ఇంటికొచ్చి పశువుల పక్కడుగు. నీకు చదువెందుకే? రేపొద్దున మొగుడింటికి వెళ్ళి అక్కడ కూడా ఈ పుస్తకాలు పట్టుకుని ఏలాడతావా? ఆడపిల్లకి వంటగదిలో గరిటె తిప్పడం రావాలి గాని ఈ రాతల గీతలు ఎందుకు? అలా అని ఆ పుస్తకాన్ని విసిరి కొడుతుంది. కానీ పొయ్యిలో కాదు, బురదలో పడేస్తుంది. పొయ్యి బురదలో ఏరుకో. ఈ అంట్ల గిన్నెలన్నీ తలా తలా మెరవకపోతే ఈ రోజు నుంచి నీకు తిండి లేదు. మధ్యాహ్నం పొలంలో కలుపు తీయడానికి కూలీలు రావడం లేదు, నువ్వే రావాలి. అత్తయ్య, ఈ ఒక్కరోజు కాలేజీకి వెళ్తాను అత్తయ్య. రేపు సెలవు కదా, రేపు మొత్తం పొలం పనులు చేస్తాను. ప్లీజ్ అత్తయ్య. కుదరదంటే కుదరదమ్మాయి. కాలేజీ లేదు, గీలేజీ లేదు. పొలానికి రాకపోతే మీ మావయ్యకి చెప్పి నీ వీపు విమానం మోత మోగిస్తా. అలా అంటూ కాంతం విసుగ్గా లోపలికి వెళ్ళిపోతుంది. అంజలి అక్కడే కూలబడిపోయి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో అంజలి దూరంగా మండుటెండలో పొలంలో కలుపు తీస్తోంది. ఆమె ముఖం కమిలిపోయింది. కాంతమేమో చెట్టు కింద కూర్చొని అంజలిని గమనిస్తోంది. ఏవే, అక్కడ ఇంకా గడ్డి మిగిలే ఉంది కదా, చూడు సరిగ్గా. సరిగ్గా పీకను కూడా పీకలేవు, లేకపోతే ఈరోజు రాత్రికి నీకు పస్తులే. ఆ మాట విని సూర్యం అంజలి వైపు జాలిగా చూస్తాడు. ఏమే కాంతం, అది చిన్న పిల్ల, పొద్దున్నే లేచి ఇంటి సాకిరంతా చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎండలో కాస్త ఆగనివ్వవే, కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు చూస్తారు? ఓహో, మేనకోడల మీద మమకారం తన్నుకొస్తుందా? మీ చెల్లి బావ పోతూ పోతూ మన నెత్తి మీద శనిలా దీన్ని రుద్దిపోయారు. దీనికి తిండి పెట్టడానికే కదా మన ఆస్తంతా కరిగిపోతోంది. పని చేయకపోతే కూడెలా వస్తుందంటారు? అలా అనకే, అది మన బిడ్డ లాంటిది. బాగా చదువుకుంటోంది కదా, మంచి మార్కులు వస్తున్నాయి. ఏదో ఒకరోజు ఉద్యోగం వస్తే మన కష్టాలు తీరుతాయి కదా. ఉద్యోగమా? తొక్క, దానికి పెళ్ళి వయసు వచ్చింది. ఈ చదువుల పేరుతో ఇంకెన్నాళ్ళ మన ఇంట్లో ఉంచుతావు? రేపొద్దున ఏదైనా తేడా జరిగితే మన పరువేం కావాలి? అందుకే నా దగ్గర ఒక సంబంధం ఉంది. ఏంటి సంబంధమా? ఎవరిది? పక్క ఊరు రామాపురంలో రాఘవయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళకి బాగా ఆస్తిపాస్తులున్నాయి. వాళ్ళ అబ్బాయి అరుణ్కి మన అంజలిని ఇవ్వమని అడుగుతున్నారు. రాఘవయ్య గారా? వాళ్ళు పెద్దలు కదా కాంతం, మనంజలిని చేసుకుంటారా? పైగా ఆ శకుంతలమ్మ గారు కాస్త గట్టి మనిషి నిన్నాను. అవన్నీ మనకెందుకండి, వదిలించుకోవడానికి ఎంతకంటే మంచి సంబంధం దొరకదు. శకుంతలమ్మ గారు ఈ మధ్య నన్ను గెలిచారు.
మీ అమ్మాయిని మాకివ్వండి, అనాథ కదా, పుణ్యం ఉంటుంది అన్నారు. పుణ్యం మూట దేవుడికెరుగు, మనకి పీడ విరగడైతే చాలు. సూర్యం ఆలోచిస్తూ, అంజలికి చదువుకోవాలనుంది కదా కాంతం, పెళ్ళంటే ఒప్పుకుంటుందా? దానిష్టంతో మనకేంటండి పని? రేపు సాయంత్రమే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. నువ్వు నోరు మూసుకొనుండు, మిగతాది నేను చూసుకుంటాను. ఆ సమయంలో సూర్యం అంజలి వైపు చూస్తాడు. అంజలి అలిసిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు సూర్యం పరుగున వెళ్ళి అంజలి దగ్గరికి, అమ్మా అంజలి, అంజలి. అంజలి కళ్ళు తెరిచి నీరసంగా చూస్తూ, మావయ్య, నాకు చదువుకోవాలంది మావయ్య. ఈ పొలం పనులు నా వల్ల కావడం లేదు. బాధపడకమ్మా అంజలి, బాధపడకు. ఇక్కడ ఈ నరకం కంటే పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్తే అయినా సుఖపడిపోతావు. నీకు పెళ్లి చేస్తాను అంజలి. వద్దు మావయ్య, పెళ్ళొద్దు, నాకు భయం. వద్దమ్మా, నా మాటిను. ఈ కాంతం నిన్ను బ్రతకనివ్వదు. మంచి సంబంధం అట. రేపే పెళ్లి చూపులు. అక్కడైనా నువ్వు రాళ్ళలో ఉంటావని నా నమ్మకం. సూర్యం అలా చెప్పగానే అంజలి నిస్సాయంగా ఏడుస్తుంది. చదువుకి బ్రతుకుకి మధ్య జరుగుతున్న యుద్ధంలో తను ఓడిపోతున్నానని ఆమెకి అర్థమవుతోంది. అలా ఉండగా వాళ్ళు పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు సూర్యం ఇంట్లో పెళ్లి చూపుల హడావిడి మొదలైంది. ఆ సమయంలో శకుంతల, రాఘవయ్య, అరుణ్ ఒక బ్రోకర్ కారులో దిగుతారు. శకుంతల దిగగానే ఆమె ముఖంలో ఒక రకమైన పొగరు, కళ్లల్లో స్వార్థం కనిపిస్తాయి. అరుణేమో అమాయకంగా తల్లి వెనకాలే నిలబడతాడు. అప్పుడు కాంతం అతి వినయం నటిస్తూ, రండి రండి శకుంతల గారు, మా ఇల్లు చిన్నదే గాని మనసు చాలా పెద్దది, కూర్చోండి. పర్వాలేదులే, మాకు ఇళ్లతో పనే ఉంది. మా బంగళాలు ఇలాంటి గదులు 10 ఉంటాయి. ఆ అమ్మాయిని పిలవండి, మాకు టైం లేదు. అలా అంటూ ఉండగా అంజలిని రెడీ చేసి పక్కింటి మంగమ్మ తీసుకొస్తుంది. అంజలి ఏమో తల వంచుకొని వచ్చి నిలబడుతుంది. ఆమె అందం చూసి అరుణ్ కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. రంగు తక్కువే, కాని కళగా ఉంది. ఏమే, తలెత్తు. అలా అనగానే అంజలి భయంగా తలెత్తుతుంది. చూడమ్మా, నేను డొంక తిరుగుడు లేకుండా మాట్లాడతాను. మా అరుణ్కి ఎంతో మంచి సంబంధాలు వస్తున్నాయి. లక్షల్లో కట్నాలు ఇస్తామంటున్నారు. కానీ నాకవే వద్దు. మాకు కావాల్సింది ఇంటిని చూసుకునే కోడలు. మా వంశం చాలా పెద్దది. మా ఇంట్లో కోడలంటే వంటింట్లో లక్ష్మీదేవిలా ఉండాలి, కానీ ఆఫీసులో తిరిగే మహాలక్ష్మిలా ఉండకూడదు. నీకు చదువు మీద ధ్యాస ఉందని నాను, అవన్నీ ఈ గుమ్మం బయటే వదిలేయాలి. మా ఇంట్లో కోడలు ఉద్యోగం చేయడం, చదువుకోవడం జరగదు. సమ్మతమేనా? అంజలి మావయ్య వైపు చూస్తూ, మావయ్య, నా చదువు. అయ్యో అక్క, దానికేం తెలుసు పిచ్చి పిల్ల. మీలాంటి పెద్దంటి కోడలు అవడమే దాని అదృష్టం. పెళ్ళయ్యాక మీ ఇష్టమే దానిష్టం. ఏమంటావు అంజలి? అది సరే, మరి అనాథంటున్నారు కదా, లాంఛనాల మాటేంటి? మేమేమీ ఆశించలేదు, కానీ మా పరువు నిలబడాలి కదా. దాని పేరు మీద మా అన్నయ్య రాసిన 2 ఎకరాల మాగాని పొలం ఉందక్క. అది మీ అబ్బాయి పేరు మీద రాసిస్తావు. పైగా నా దగ్గర ఉన్న 2 తులాల బంగారం పెడతావు. 2 ఎకరాల మాగాని అంటే ఇప్పుడు ఇక్కడ ఎకరం 50 లక్షలుంది. ₹1 కోటి ఆస్తి. పైగా అనాథ కాబట్టి పుట్టింటికి వెళ్తానని గొడవ చేయదు. గొడ్డు చాకరీ చేయించుకోవచ్చు, లాభమే అని శకుంతల మనసులో అనుకుంటుంది. అలా మనసులో అనుకుని శకుంతల కాంతంతో, సరే సరే, మాకు సంబంధం నచ్చింది. ఆ పొలం కాగితాలు పెళ్లిపీటల మీద పెట్టాలి. మావయ్య, నా చదువు ఆపేయాలా? అంజలి, అక్కడికి వెళ్ళాక మెల్లగా అరుణ్ బాబును ఒప్పించుకోలేమ్మా. ముందు ఈ నరకం నుంచి బయటపడు. ఆ శకుంతలమ్మ గారు పద్ధతి గల మనిషిలో ఉన్నారు. నిన్ను బాగా చూసుకుంటారు. పాపం సూర్యం శకుంతల వేషాన్ని చూసి మోసపోయాడు. మేనత్త కంటే భయంకరమైన రాక్షసి నోట్లో తన మేనకోడల్ని పెడుతున్నానని అతనికి తెలీదు. అంజలి ఆశలన్నీ ఆవిరవుతూ ఉంటే ఆమె మౌనంగా అన్యాయాన్ని భరిస్తోంది. అలా చూస్తూ ఉండగానే పెళ్లి రోజు వచ్చేసింది. మండపంలో బాజా భజంత్రీలు మోగుతున్నాయి. అంజలి పెళ్లిపీటల మీద విగ్రహంలో కూర్చొనుంది. ఆమె మనసులో భయం, ఆందోళన, అలజడి రేపుతూ ఉన్నాయి. అప్పుడు అంజలి మనసులో, అమ్మా, నాన్న, నన్ను చూస్తున్నారా? నాకిష్టం లేని పెళ్లి జరుగుతోంది. నా పుస్తకాలు, నా ఆశలు అన్నీ ఈ హోమంలో కాలిపోతున్నాయా? ఈ అరుణ్ ఎలాంటి వారు?
ఆ అత్త నన్ను చదువుకొనిస్తారో లేదో. శకుంతల పక్కనే ఉండేది గమనించి పక్కన ఉన్న రాఘవయ్యతో గుసగుసగా, చూశారండి, తాళి కొడుతుంటే ఏడుస్తోంది. ఇది మన ఇంటికొచ్చి శుభం చేకూరుస్తుందో అశుభం తెస్తుందో. ఇంటికి పదండి, దీనికి అసలు సినిమా చూపిస్తాను. అలా ఉండగా ఆ రోజు సాయంత్రం అప్పగింతల సమయంలో అంజలి కారెక్కడానికి సిద్ధంగా ఉంది. ఆమె చేతిలో ఒక పాత ఇనప పెట్టుంది. మేనమామ సూర్యం పసిపిల్లాళ్ల ఏడుస్తున్నాడు. కాంతం మాత్రం ఆనందంతో వెలిగిపోతోంది. అమ్మా అంజలి, జాగ్రత్త. అత్తగారిని మావగారిని కన్నాళ్లలో చూసుకోవాలి. ఏం కష్టం వచ్చినా మావయ్య ఉన్నాడని మర్చిపోకమ్మా. అంజలి ఏడుస్తూ మావయ్యతో రహస్యంగా, మావయ్య, నా పుస్తకాలన్నీ ఆ పెట్టెలో అడుగున పెట్టాను మావయ్య. ఎవరికీ తెలియకుండా దాచాను. అక్కడ అరుణ్ గారితో మాట్లాడి చదువుకుంటాను. మంచి పని చేశావు తల్లి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏవే, ఇంకా ఏడుపులు ఆపండి, కారెక్కు. అక్కడ అత్తగారింటి వెళ్ళాక మా పరువు తీయకు, నోరు మూసుకొని పడుండు. అలా అనగానే అంజలి కారెక్కుతుంది. అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మేనత్త ఇంటి నుంచి విముక్తి లభించిందని అంజలి అనుకుంటోంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆమె ప్రయాణం నరకం నుంచి స్వర్గానికి కాదు, చిన్న నరకం నుంచి పెద్ద నరకంలోకి. అంజలి అత్తగారిల్లు రామాపురంలో ఒక పెద్ద భవంతిలోకి రాత్రి 8 గంటల సమయంలో గేటు దాటి కారు లోపలికొస్తుంది. ఇంటి ఆవరణమంతా నిశ్శబ్దంగా ఉంది. కొత్త కోడలికి స్వాగతం పలికే సందడి లేదు. శకుంతల కారు దిగి గంభీరంగా వెళ్లి గుమ్మం దగ్గర నిలబడుతుంది. అంజలి, అరుణ్ కారు దిగుతారు. అంజలి చేతిలో తన ఇనప పెట్టెను పట్టుకొని భయంగా నడుస్తుంది. శకుంతల ఏమో గట్టిగా, కఠినంగా, ఆగో. అత్తయ్య. కుడికాలు పెట్టి లోపలికొచ్చే ముందు నీకు ఇంటి నియమాలు తెలపాలి. ఎన్నాళ్ళు మీ మేనత్త ఇంట్లో పడ్డ కష్టాలు గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి అత్తయ్య. బాగుంది. ఆ కష్టాలు కేవలం ట్రైలర్ మాత్రమేని గుర్తుపెట్టుకో. సినిమా ముందుంది. ఆ 2 ఎకరాల పొలం కోసమే నిన్ను నా కోడలిగా చేసుకున్నాను. నువ్వు ఇంటికి కోడలిగా రాలేదు, పని మనిషిగా వచ్చావు. అది మర్చిపోయి యజమానురాలనని ఫోజులు కొడితే నీ బతుకు కుక్కల చింపిన విస్తీరవుతుంది. అత్తయ్య, ఏమంటున్నారు? ఏమంటున్నానా? నిజం చెప్తున్నానే. మారు నా గుప్పెట్లో ఉంటాడు. వాడు నోరు మెదపడు. మీ మావయ్య అమాయకుడు. ఇంకా నీకు దిక్కెవరు? అది విన్నాక అంజలి కళ్ళనీళ్లతో అరుణ్ వైపు చూస్తుంది. అరుణ్ ఏమో తలదించుకొని నిలబడతాడు. రాఘవయ్య అసలు అక్కడ లేనట్టే ప్రవర్తిస్తాడు. అప్పుడు శకుంతల అంజలి చేతిలోని పెట్టెవైపు చూసి, ఇంకొక విషయం, ఆ పెట్టెలో ఏం తెచ్చావు? పాత బట్టలేనా లేక ఇంకేమైనా చెత్త దాచావా? నా బట్టలే అత్తయ్య, ఇంకేమీ లేవు. నిజమా? నాకు అబద్ధం చెప్తే 4 కోసేస్తాను. ఆ పెట్టెలో పుస్తకాలు గాని చదువుకి సంబంధించిన చెత్తగానుంటే ఇప్పుడే ఈ గేటు బయట పారేసి లోపలికి రా. నా ఇంటి గడప దాటాలంటే నీ చదువుని, నీ ఆత్మగౌరవాన్ని చంపేసుకొని రావాలి. అప్పుడు అంజలి మనసులో, దేవుడా, నా పుస్తకాలు నా ప్రాణం, అవి పెట్టెలో అడుగునున్నాయి. అత్తయ్యకి తెలిస్తే ఇప్పుడే కాల్ చేస్తుంది. లేదు, తెలియకూడదు. ఎలాగైనా దాచాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ భర్త, మామ ఎవరు నిన్ను కాపాడరు. నువ్వు బ్రతకాలంటే నా కాళ్ళ దగ్గర పడుండాలి. లేదా ఇప్పుడే వెనక్కి తిరిగి మీ మేనత దగ్గరికే పో. కానీ అక్కడ ఆ కాంతం నిన్ను మళ్ళీ చేర్చుకుంటుందా? ఆలోచించుకో. ఈ నరకంలో ఉంటావా లేక రోడ్డున పడతావా? అంజలి నిస్సాయంగా నిలబడిపోయింది. ఒక పక్క భర్త మౌనం, మరోపక్క అత్త బెదిరింపు. తన చేతిలోని పెట్టె బరువుగా అనిపిస్తుంది. అది కేవలం పెట్టె కాదు, తన కలల సమాధిలా అనిపిస్తోంది. అలా ఎటు కాకుండా మారింది అంజలి బ్రతుకు. వెనక్కెళ్తే మేనత్త అవమానం, ముందుకెళ్తే అత్తగారి అహంకారం. అలా అంజలి ఈ రాక్షస సామ్రాజ్యంలో తన అస్తిత్వాన్ని ఎలా కాపాడుకుంటుంది? మొదటి రోజే తన పుస్తకాలను త్యాగం చేస్తుందా? లేక ఆ పెట్టెలోని రహస్యం బయట పెడితే శకుంతల విశ్వరూపం చూస్తుందా? ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ 2 కావాలి అంటూ కామెంట్ చేయండి. వినాయక చవితి పండుగ కావటంతో శకుంతల ఇంట్లో హడావిడిగా పనులు చేస్తూ ఉంటుంది.
ఇంతలో శకుంతల దగ్గరికి కోడలు అవని వస్తుంది. అత్తయ్యా, డబ్బుకు వెనకడకండి. ఈసారి మనం వేడుకగా వినాయక చవితి పండుగ చేసుకోవాలి. అలాగే ఊరందర్నీ పిలిచి భోజనాలు కూడా పెట్టిద్దాం. ఇప్పటి వరకు ఈ ఊరి వాళ్ళు కూడా తీసుకురానటువంటి వినాయక విగ్రహాన్ని మనం తీసుకొచ్చాం. ఇప్పుడు చూడండి, అందరూ మన గురించి మాట్లాడుకుంటుంటారు. అవునమ్మాయి, అందరూ మన కుటుంబం గురించే మాట్లాడుకుంటున్నారు. అది అలా ఉండాలి. మన స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా ఉండాలి. అన్నట్టు మీరింకా ఇలాగే ఉన్నారేంటి? అవతల పూజకి వేళయింది కదా, మీకు కొత్త బట్టలు తీసుకొచ్చాను, అవి వేసుకొని రండి, పూజ చేద్దాం. అలాగేనమ్మా, అలాగే. అవని శకుంతల అలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి శకుంతల భర్త పాపారావు వస్తాడు. చాలా దీనంగా మొహం పెట్టి, అమ్మా అవని, నీ ఆధ్వర్యంలో బాగా డబ్బులు ఖర్చు పెట్టి వినాయక చవితి పండుగ జరిపిస్తున్నావు. ఊరంతా భోజనాలు పెట్టడానికి అన్నీ సిద్ధం చేస్తున్నావు. మరీ ముఖ్యంగా అత్యంత భారీ వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి పండగ జరిపిస్తున్నావు. అంతా బాగానే ఉందమ్మా, కానీ ఒకటి మాత్రం వెల్తిగానే ఉంది. ఏవయ్యా, కాసేపు కూడా మౌనంగా ఉండలేవా నువ్వు? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు ఉండాలి. ఇలా కోడలికి ఏదంటే అది చెప్పి విసిగించటం కాదు. అబ్బా, నువ్వు ఊరుకోవే, నీకేమీ తెలీదు. ఊళ్ళో అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని మీరనుకుంటే సరిపోదు, వాళ్ళు అనుకోవాలిగా. కానీ వాళ్ళంతా అలా అనుకోవటంలా. ఏమైంది మావయ్యా, ఎందుకలా అనుకోవటం లేదు? అదేనమ్మా, నీ తోటి కోడలు అంజలి ఉంది గదా, పేదరికంలో బతుకుతున్న వాళ్ళని అలా వదిలేశారంటూ మన గురించి ఊరంతా తప్పుగా మాట్లాడుకుంటున్నారు. జనాలది ఎప్పుడూ కాకిగోలే కదా, కావు కావుమని అంటూనే ఉంటారు. వాళ్ల మాటలు పట్టించుకుంటే ఎలా చెప్పండి? ఆ విషయాలు తీసుకొచ్చి కోడలి దగ్గర చెప్తున్నారే, మీకు కాస్త కూడా. అత్తయ్యా, మావయ్య చెప్పింది నిజమే. మన గురించి అలా మాట్లాడుకుంటారని నేను ముందే ఊహించాను. అయినా నీ చిన్న కోడలు అంజలిది నా స్థాయి కాదు, తనొక పేదది. దాన్ని కట్టుకున్నందుకు నీ చిన్న కొడుకు అరుణ్ కూడా పేదవాడయ్యాడు. వాళ్ల బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, బ్రతకనివ్వండి. కానీ ఈ ఊరోళ్ల సంగతి నాకు తెలుసు. అందుకే నేను ముందుగానే అంజలి ఇంటికెళ్లాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంజలి ఇంటికెళ్లావా? అవునత్తయ్యా, ఈ పాటికి వస్తుండాలి తను. ఆహా, అంజలి వాళ్ళని పిలిచి మంచి పని చేసావమ్మా. ఇప్పుడు మనల్ని ఏలెత్తి చూపెట్టే వాళ్ళు ఉండరు. ఇక హాయిగా పండగ చేసుకోవచ్చు. అలా పాపారావు మాట్లాడుతూ ఉండగా అక్కడికి అంజలి, అరుణ్ ఇద్దరు వస్తారు. వారిని చూసి శకుంతల సంతోషిస్తుంది. పాపారావు అయితే సంబరపడతాడు. అత్తయ్యా, బావున్నారా అత్తయ్యా? మావయ్య, మీరెలా ఉన్నారు? బావున్నానమ్మా. మీరిక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. చూడమ్మా అంజలి, ఈ రోజంతా మనం వినాయకుడి భజనలు చేస్తూ సందడి చేద్దాం. పూజకి వేళయింది, పదమ్మ వెళ్దాం. రే అరుణు, నువ్వు కూడా రా. అలా పాపారావు వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉండగా అవని వారిని ఆపుతుంది. సంతోషంగా నవ్వుతున్న శకుంతల, పాపారావు, అంజలి, అరుణ్లని చూసి, చూడంజలి, నేను ఈ ఇంటికి నిన్నీ ఊరి మనుషులతో పాటే పిలిచాను. కాబట్టి నువ్వు కూడా అలాగే ఉంటే బావుంటుంది. ఊరి వాళ్ళెక్కడుంటారో తెలుసు కదా, కాస్త దూరంగానే ఉంటారు. అదిగో అక్కడ పూజ చేయడానికి, ఇక్కడ భోజనాలు వడ్డించడానికి, ఇక ప్రసాదాలు పంచడానికి మీరు రావాల్సిన పని లేదు. వచ్చామా, పూజ చూశామా, తిన్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అంతేగాని నాతో పాటు నువ్వు కూడా కోడలి స్థాయిలో ఇక్కడ తిరగాలని అనుకోవద్దు, సరేనా? అమ్మా అవని, ఏంటమ్మా అలా అంటున్నావు? మీరూరుకోండత్తయ్యా. ఈ ఇంటికి నేనే ధనవంతురాలిలాగా వచ్చాను, అలాగే ఉన్నాను. కాని మీ చిన్న కోడలు పేదదానిలాగా వచ్చింది. ఇప్పటికీ తను పేదదానిలాగే ఉంది. ఆ రోజు తన భర్తతో వేరు కాపురం పెట్టించినా ఇంకా మీ చిన్న కోడలిలో మార్పు రాలేదు. ఎప్పుడు చూసినా అవతలి వాళ్లపై ఆధారపడి బ్రతకటం ఇంకా తగ్గినట్టుగా లేదు. చూడక్కా, నువ్వింటికి పిలిచి మరీ నన్ను అవమానిస్తున్నావు. నేనేమి ఇంటికి వస్తానని అడుక్కోలేదు. నువ్వే నా ఇంటికొచ్చి నన్ను పిలిచావు, అందుకే నేనొచ్చాను. నేనేం అవమానించలేదు. ఇది మా ఇంట్లో వేడుకగా చేసుకునే పండగ కదా, అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశాను. పాపం కడుపు నిండా తిని ఎన్ని రోజులైందోనని మీపై జాలిపడి ఇంటికి పిలిచానంతే. వదినా, మా దగ్గర నీ డబ్బు గర్వం చూపించుకో. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇంత జరుగుతున్నా నువ్వు మాట్లాడవా? అలా విగ్రహంలా నిలబడి చూస్తూనే ఉంటావా? నాన్న, నువ్వు కూడా నోరు మెదప్వా? లేకుంటే అందరూ కావాలనే మమ్మల్ని పిలిపించి అవమానించాలని అనుకుంటున్నారా? పద అంజలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకో క్షణం కూడా ఉండాల్సిన పని లేదు. అది కాదండి, కాసేపు ఉండండి. ఇంకా ఎన్ని మాటలు పడతావే? మనం పేదవాళ్ళమే, డబ్బు లేని పేదవాళ్ళం.
అంతేగాని గుణంలో పేదవాళ్లం కాదు, గౌరవించటంలో పేదవాళ్లం కాదు. ఇలా 10 మందిలో మనల్ని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? వెళ్దాం పదా. అలా అరుణ్ తన భార్య అంజలిని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. అంజలి వెళ్తూ వెళ్తూ అక్కడే ఉన్న భారీ వినాయక విగ్రహాన్ని చూసి దర్శించుకుని నమస్కారం చేస్తూ వెళ్తుంది. ఊరి జనాల మధ్య జరిగిన అవమానాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఇంటికెళ్లిన తర్వాత బాధపడుతున్న అంజలిని చూసి, అయ్యో, నువ్వలా బాధపడితే ఎలా అంజలి? నాకు ముందే తెలుసు, మా వదిన ఎప్పుడూ డబ్బు మనిషే. నువ్వు పేద కుటుంబం నుంచి వచ్చావని తెలిసే మనల్ని వేరుకాపురం పెట్టించేలా చేసింది. అలాంటి మనిషి ఏదో ప్రేమగా పిలిచేసరికి ఆశతో వెళ్ళావు. కానీ ఇప్పుడు చూడు ఏమైందో. తనెప్పుడు ఇంతే. మా అమ్మ నాన్నల్ని అసలు లెక్క చేయదు. మా అన్నయ్య అయితే మా వదిన చేతిలో కీలుబొమ్మ. ఆవిడ గురించి పట్టించుకోకు. అది కాదండి, వినాయక స్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పండుగ రోజు కూడా నేను ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోతున్నాను. నా బాధ ఎవ్వరికీ అర్థం కాదులేండి. అబ్బబ్బా, ఇలా చిన్నపిల్లల ఏడుస్తూనే ఉంటావా? ఇక్కడే ఉంటే నా తల కూడా పగిలిపోయేలా ఉంది. పక్క వీధిలో కూడా వినాయక విగ్రహాన్ని పెట్టారంట, వెళ్ళి చూసొద్దాం పద. అక్కడికి వెళ్తాయినా నీ మనసు కుదుటపడుతుందేమో చూద్దాం. ఇక నేనెక్కడికి రానండి, నేనింట్లోనే ఉంటాను. మీరే వెళ్ళిరండి. సరే, నువ్వు ఇంట్లోనే ఉండు. నీకోసం ప్రసాదం నేను తీసుకొస్తానులే. అలా చెప్పి అరుణ్ వెళ్తాడు. ఇక అరుణ్ వెళ్ళిన తర్వాత అంజలి చాలాసేపు తన జీవితం గురించి, తన కష్టాల గురించి ఆలోచిస్తుంది. వినాయక స్వామి గురించి ఆలోచిస్తూ, అయినా అక్కడ ఇక్కడ తిరగటం ఎందుకు? నేనే నా ఇంట్లో వినాయకుడిని తయారు చేస్తాను. మట్టి వినాయకుడి విగ్రహం చేసి పూజ చేస్తాను. అలా అనుకున్న అంజలి ఇక కాస్త మట్టిని తీసుకొచ్చి వినాయకుణ్ణి తయారు చేయటం మొదలు పెడుతుంది. అలా చాలాసేపు శ్రమించి మట్టితో వినాయకుణ్ణి సిద్ధం చేస్తుంది. అరే, వినాయకుడినైతే సిద్ధం చేశాను. ఇక అలంకరించడానికి పూలు పళ్ళు కావాలి కదా, అవన్నీ ఆలోచించలేదు. ఇప్పుడేం చేద్దాం? అందుకే ఆ దేవుడు మాలాంటి పేదవాళ్ళని అస్సలు పట్టించుకోడు. డబ్బున్న వాళ్లలాగా అన్నీ దేవునికి ఇవ్వలేం. కన్నీళ్లు కార్చటం తప్ప, ఆ కన్నీళ్లతో స్వామి పాదాలకు అభిషేకం చేయటం తప్ప ఇంకేం చెయ్యలేం అని అనుకుంటూ ఉండగా ఆ పేద కొడలి కోసం ఇంటికి వినాయకుడొస్తాడు. ఇంటికొచ్చిన వినాయకుణ్ణి చూసి భక్తి పారవస్యంతో పొంగిపోతుంది అంజలి. స్వామి, వచ్చావా తండ్రి? నా కోసం వచ్చావా? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి, చాలా సంతోషంగా ఉంది. అలా అంజలి అనగానే వినాయకుడి నుంచి కాంతి ఎక్కువవుతుంది. చుట్టుపక్కల కాంతి ప్రసరించటంతో పాటు వినాయకుడి నుంచి మాటలు కూడా వినిపిస్తాయి. అమ్మా అంజలి, ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు? నీలాంటి భక్తులు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేనమ్మా. నీకోసమే నేనిప్పుడొచ్చాను. ధనికుల వైపే నేనుంటానని, నీలాంటి పేదవాళ్ల వైపు ఉండనని చెప్పావు. అలా అనుకోవద్దమ్మా. నేను తారతమ్యాలు చూడను. నా భక్తులు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలని చూస్తాను. ముఖ్యంగా నీలాంటి కల్లాకపటం తెలియని వారంటే నాకు చాలా ఇష్టం తల్లి. మీ కళ్ళ నుంచి కన్నీళ్లు అస్సలు రాకూడదు. స్వామి వినాయక, మేమేం పాపం చేశామని మాకీ బ్రతికిచ్చావు? ఒకవైపు పేదరికం, మరోవైపు అవమానాలు, ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులు, మధ్యలో అనారోగ్య సమస్యలు. ఇవన్నీ భరించలేక నరకం చూస్తున్నాం స్వామి. చూడమ్మా అంజలి, కర్మ సిద్ధాంతం ఒక్కటే. అది ఎవ్వరినీ వదిలిపెట్టదు. జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు. కష్టాలు పడ్డప్పుడు బాధ తెలియాలి, సంతోషము అనుభవించాలి. అలాగే కష్టసుఖాలనేవి శాశ్వతం కాదని గ్రహించాలి తల్లి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈ సృష్టిలో వెలుగున్నట్లే చీకటి కూడా ఉంటుంది. పున్నమి వెన్నెల్ని చూడాలి, అమావాస్య చీకటిని చూడాలి. అదే కదా జీవిత పరమార్థం. స్వామి, నా కోసం మీరే దిగి వచ్చారు, కానీ మీకు ప్రసాదంగా పెట్టడానికి నేనేం చెయ్యలేకపోయాను. అదే నాకు చాలా బాధగా ఉంది. ఓస్, ఇంతేనా? అందుకే బాధపడుతున్నావా? అమ్మా అంజలి, నీకోసం నేనొచ్చానంటే ఇక్కడితో నీ పాపాలన్నీ మటుమాయం అయ్యాయని అర్థం. ఇకపై నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. నువ్వు కోరుకున్నట్టుగానే నీకు అన్నీ లభించే రోజులొచ్చాయి. నా ఆశీస్సులతో జీవితాన్ని సంతోషంగా అనుభవించు తల్లి. అలా వినాయకుడు అంజలికి చాలా విషయాలు చెప్పి అక్కడి నుంచి మాయమవుతాడు. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఆ వినాయకుడిని మనసారా వేడుకుంటుంది అంజలి. ఇక కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఇంటి నిండా డబ్బులు, నగలు, పండ్లు, పూలు, రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి.
వాటిని చూసి ఆశ్చర్యపోతుంది అంజలి. ఇక అప్పుడే అక్కడికి అరుణ్ వస్తాడు. తన ఇంట్లో అవన్నీ ఉండటం చూస్తాడు. ఏంటిది? నేను నమ్మలేకపోతున్నాను అంజలి, ఇవన్నీ మనింటికి ఎలా వచ్చాయి? అన్నీ ఆ వినాయకుడే నాకు ఇచ్చి వెళ్ళాడండి. ఇందాక మీరెళ్ళిన తరువాత నేను మట్టితో వినాయకుణ్ణి చేద్దామని చూశాను. అప్పుడే వినాయకుడు నా కోసం ఇంటికొచ్చాడు. చాలాసేపు నాతో మాట్లాడాడు, అనేక విషయాలు చెప్పాడు, నా మనసు మార్చాడు. ఇదిగో ఈ డబ్బులు నగలు ఇవన్నీ కూడా ఆయనే మనకిచ్చి వెళ్లారండి. నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. ఆహా, ఆ దేవుణ్ణే వినాయక చవితి నాడు చూసావు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. చూడండి, భారీగా డబ్బులు ఖర్చు పెట్టి వినాయకుణ్ణి పూజించాల్సిన అవసరం లేదు. మనసుతో ఆయన్ని కొలిస్తే అదే చాలండి. అలా ప్రార్థించిన వాళ్ల వెంట ఎప్పుడూ ఆ గణపయ్య నిలుస్తాడు. ఈరోజే నాకు ఆ విషయం అర్థమైంది. ఇక నా బొజ్జ గణపయ్యకు పూజలు చేస్తాను. మీరు కూడా వచ్చి పూజలు చెయ్యండి. అలా అంజలి అరుణ్లు పూజలు చేయటం మొదలు పెడతారు. ఆనందంతో వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. సాక్షాత్తు ఆ వినాయకుడు ఇచ్చిన డబ్బులు నగలు కానుకలతో సంతోషంగా బ్రతుకుతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.